సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో రోడ్డు నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తితో నాసిరకం పనులు చేస్తున్నారు. గుండ్లకుంట ఉస్నాపూర్ మధ్య లో లెవెల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు వేసిన 2 నెలలకే కోతకు గురైంది. దీంతో రోడ్డు నాణ్యతా లోపంపై కొడంగల్ ప్రజలే రేవంత్పై దుమ్మెత్తిపోస్తున్నారు. సర్కారు పట్టనిధనంతో జనమంతా అరిగోసపడుతున్నారని విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి నరేష్ అందిస్తారు. రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. పనుల్లో నాణ్యతలేమి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు వేసినటువంటి 2 నెలలకే పూర్తిగా కొట్టుకుపోయినటువంటి ఘటన కొడంగల్ మండలంలో చోటు చేసుకుంది. సీఎం ఇలాకాలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. ఇక్కడ వేసినటువంటి రోడ్డు కేవలం 2 నెలలకే పూర్తిగా కొట్టుకుపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. గుండ్లకుంట నుంచి ఉస్నాపూర్ మధ్య నిర్మించినటువంటి రోడ్డును ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. 2 రోజుల క్రితము ఇక్కడ వేసినటువంటి బీటీ పూర్తిగా కొట్టుకొని పోవడంతో సీఎం ఇలాకాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. రోడ్డు నిర్మాణ పనుల్లో తీవ్రమైనటువంటి అవినీతి జరుగుతుంది. అందుకే క్వాలిటీ లేకుండా రోడ్లు నిర్మించడం వల్లనే రోడ్లు కొట్టుకుపోయింది అనేటటువంటి విమర్శలు వచ్చాయి. ఇక్కడ రోడ్డు కొట్టుకుపోయినటువంటి ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ రోడ్డు నిర్మాణం గురించి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ ఘటన పైన విమర్శలు రావడంతో ప్రభుత్వం జాగ్రత్త పడింది. రాత్రికి రాత్రే ఇక్కడ కొట్టుకుపోయినటువంటి బీటీనంతా కూడా తొలగించినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. వెంటనే యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేశారు. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా అధికారులు వెంటనే స్పందించి ఆ కొట్టుకుపోయినటువంటి బీటీనంతా కూడా పక్కకు ఉంచారు. ఇక్కడ ఉన్నట్టు ఈ రోడ్డు పక్కనే ఒక చెరువు ఉంటుంది. చెరువు అలుగుకు సంబంధించి వాటర్ అంతా కూడా ఇటువైపు నుంచి రావడం మూలాన ఈ రోడ్డు అంతా కూడా కోతకు గురైంది. కోతకు గురి కావడంతో ముందు జాగ్రత్తగా ఈ వరద నీరు వస్తుంది, చెరువుకు సంబంధించినటువంటి అలుగు ఇటువైపు వస్తుంది అనేటటువంటి అంచనా లేకుండానే ఈ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. వాటర్ రాకుండా ప్రస్తుతానికైతే అడ్డుకట్ట వేయడం జరిగింది. మొదటగా ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ విధంగా రోడ్డు కోతకు గురైంది. దీనిపైన తీవ్రమైనటువంటి విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. వెంటనే అదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ బీటీ వేయడానికి దీన్నంతా కూడా సిద్ధం చేసినటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాము. గతంలో కూడా బొమ్రాస్పేట మండలంలో మదనపల్లి తాండా నుంచి ఇబ్రహీంపూర్ మధ్య నిర్మించినటువంటి ఒక కల్వట్టు వద్ద కూడా ఇదే విధంగా రోడ్డంతా కూడా కొట్టుకుపోయినటువంటి ఘటనను చూసాము. పూర్తిగా పనుల్లో క్వాలిటీ లేకుండా ఈ రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్లే ఈ విధంగా ఘటనలు జరుగుతున్నాయనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, క్వాలిటీగా వర్క్ చేయాలని, లేకపోతే రాబోయేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి పనులకు సంబంధించినటువంటి అన్ని రకాల విచారణలను అధికారులు ఇటు కాంట్రాక్టర్లు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గతంలో ఘటన జరిగినప్పుడే హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారుల తీరు మారలేదు. క్వాలిటీ లేకుండా రోడ్ల నిర్మాణం చేపట్టడము, వరదకు సంబంధించినటువంటి అంచనాలు లేకుండానే ఈ విధంగా రోడ్డు నిర్మించడం వల్లనే ఇలా కొట్టుకుపోవడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించడం కావచ్చు, అనేక రకాల విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగి మళ్ళీ రోడ్డును నిర్మాణం చేశారు. ప్రస్తుతానికైతే బీటీ వేయలేదు. బీటీ కూడా వేసేందుకు ఈ రోడ్డును అధికారులు అయితే సిద్ధం చేశారు. వీడియో వెంకట్తో నరేష్, టీ న్యూస్, కొడంగల్ నియోజకవర్గం నుంచి.